నా పేరు నారాయణమ్మ, మా ఊరు కడప. మేము నలుగురు అక్క చెల్లెలు, ఒక అన్న. మేము ఆడపిల్లలను ఎవరిని చదివించలేదు. నన్ను మా అమ్మ టాన్ బాయ్ లాగా పెంచింది, అంటే మగపిల్లలాగా పెంచింది. అందరు టాన్ బాయ్ లాగా చూసేటోళ్ళు నన్ను. ఎవరు నన్ను అక్క అని పిలిచేటోళ్ళు కదా, అప్పట్లో అన్న అని పిలిచేటోళ్ళు. నాకు అన్ని మగ లక్షణాలు, మగ పనులు అంటేనే ఇష్టము. చిన్నప్పటి నుండి అట్లా అలవాటు అయిపోయింది. బైకులు నడపడము, కారు నడపడము, లారీ నడపడం, ట్రాక్టరు అన్నీ నడుపుతాను నేను. ఎవరు దగ్గర నేను ట్రైనింగ్ నేర్చుకోలేదు. అప్పుడు సరదాగా నేర్చుకునేది ఇప్పుడు జీవన ఉపాధిగా మారింది. నా పెళ్ళి 13 ఇయర్స్లో అయింది. చిన్న వయసులో మ్యారేజ్ అయింది. అప్పుడు ఏమి అసలు తెలియని వయసులో పెళ్ళి అయింది. తెలియని వయసులో పిల్లలు అయిపోయినారు. పిల్లల కోసమే ఇంత కష్టపడాల్సింది వచ్చింది. పిల్లల కోసమే బతకాల్సింది వచ్చింది. పిల్లల కోసమే బతుకుతున్నారు. నేను ఫస్ట్ ఆటో తీసి నడిపేటప్పుడు అందరు చూసి ఆశ్చర్యపోయి అందరు నవ్వేటోళ్ళు. ఆ రోజు నవ్విన వాళ్ళే ఈరోజు మెచ్చుకొని, అరే భలే నడుపుతున్నారే మీరు చాలా గ్రేటు, మీలాంటి మహిళలు ఉండాలి, మీలాంటి మహిళలు ముందుకు రావాలి, ఇంకా అందరూ మహిళలు భయపడుతున్నారు, మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకోవాలని ఎవరైతే నవ్వినారో వాళ్ళ నోటితోనే అనిపించాను. అది చాలా ప్రౌడ్గా, గ్రేట్గా ఫీల్ అవుతాను నేను ఇప్పటికీ. ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అసలు ధైర్యం లేదు. ఆడపిల్ల అంటే ధైర్యంగా బతకాలి, ఆడపిల్లను ధైర్యంగా తిరగాలి. మనం స్వాతంత్రం మనం తెచ్చుకోవాలి, మనం తీసుకోవాలి తప్ప ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము ధైర్యంగా బతకాలి, మనము ధైర్యంగా బతకడం నేర్చుకోవాలి. అసలు ధైర్యం అంటేనే ఆడపిల్ల అని మీరు ప్రూవ్ చేయాలి. నేను ఎప్పటికీ నాకు మా అమ్మ నాయన ఆస్తులు ఇవ్వలేదు, చదువు ఇవ్వలేదు అని ఎప్పుడు బాధపడు. ఎందుకంటే నాకు కావాల్సినది పెద్ద మెయిన్ ధైర్యం ఇచ్చారు. నాకు ఆ ధైర్యంతోనే ఇంతవరకు వచ్చాను. నాకు 10 అవార్డులు దాకా వచ్చాయి. మన 2019 నేషనల్ అవార్డు ఇచ్చారు ఫిలాంథ్రఫీ. తర్వాత అంతకంటే ముందు లేడీ లెజెండ్ అవార్డు ఇచ్చారు సుబ్రహ్మరెడ్డి చేతుల మీద. ఇన్ని అవార్డులకు కారణము ఇంత ధైర్యంగా బతుకుతున్నా, ఇంతమందితో మెచ్చుకుంటున్నారు, ఇంతమంది గ్రేట్ అని ఫీల్ అవుతున్నారంటే అది కేవలం మా అమ్మ మా నాన్న ఇచ్చిన ధైర్యమే. కాబట్టి నేను ఎప్పటికీ మా అమ్మ మా నాన్నకు పాదాభివందనం చేస్తూనే ఉంటాను. ఆడపిల్లలంటే ఎలా ఉండాలంటే నాలా ఉండాలని చెప్తారు. ఆడపిల్లలు ఈ పని చేయాలి, మగపిల్లలు ఈ పని చేయాలని రూల్ ఏం లేదు కదా. ఎవరికి ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేయొచ్చు. నేను పుట్టడం ఆడపిల్లకి పుట్టిన పనులన్నీ మగపిల్లల పనులు చేస్తున్నా. అంతేగాని వాళ్ళకి సపరేట్గా ఏం పనులు లేవు కదా. ఆడ మగ తేడా లేదు, అందరూ ఒకటే.